ప్రియమైన సహోదరి సహోదరులకు రూత్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా దేవుడి దినం అందిస్తున్న వాక్యము ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి. ముళ్ళ పొదలలో విత్తనములు అనగా మనము పాపముతో నిండిబడినప్పుడు పాపక్రియలు పాపపు ఆలోచనలు మనలో ఉన్నాయేమో అలాంటి సమయంలో విత్తనములు అనగా వాక్యము. ఆ వాక్యము మనం చదువుతున్నా కూడా మనం జీవితం మారిపోతుంది అనుకుని మనం ఆ విధంగా ఉన్నట్లయితే బీడు పొలముగా ఉండిపోతుంది అని ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. మనం ఎక్కడైనా ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఎక్కడైనా చిన్నగా అబద్ధం ఆడినా లేదా పొరపాటున ఏదన్నా మాట తూలినా మనము పాపంలో ఉన్నట్లే కనుక ఆ పాపం అని తెలిసినా మన నోటి నుంచి మాట జారిపోయింది, మన ఆలోచన నుంచి మన చూపు నుంచి అది జరిగింది అని తెలిసినా కూడా పశ్చాత్తాపంతో దేవుడి దగ్గరికి వెళ్ళనట్లయితే మనం ఆ జీవము కలిగిన వాక్యము చదువుతున్నా కూడా మన హృదయం ఫలించదు, తండ్రితో మనం సమాధాన పడలేము. కనుక ఈ దినమున సృష్టికర్త అయిన తండ్రి మనల్ని హెచ్చరిస్తున్నారండి. మన హృదయాలను పరిశీలించే దేవుడు, అంతరంగాలను ఎరిగిన దేవాది దేవుడు మనకి తండ్రిగాను సృష్టికర్త అయిన దేవుడుగా ఉన్నారు. ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాము. సర్వశక్తిమంతుడు అయిన దేవా, ఈ లోకంలో నైనా మేము తండ్రి మనగలగాలంటే ఎక్కడో మాకు తెలియకుండా మేము తప్పు చేస్తున్నామేమో లేదా తప్పులో పడతామేమో, అందుకని మీరు ముందుగానే మమ్మల్ని హెచ్చరించారేమో తండ్రి, మీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవా, అలాంటి తప్పు మేము చేయకుండా అలాంటి పాపంలో మేము పడిపోకుండా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవా మాకు సహాయం చేయండి. మమ్మల్ని మా కుడి చేతిని మీ దక్షిణ హస్తంతో పట్టుకుని ఆ పాప మార్గంలో పడిపోకుండా తొలగిపోకుండా బీడు భూమి వలె మా జీవితాలు కాకుండా కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.